కరీంనగర్ మారుతి హాస్పిటల్లో డాక్టర్ శిరీష గుర్రాల ఎండి జనరల్ మెడిసిన్ గారిచే అందరికీ అందుబాటులో ఫిజిషియన్ మరియు డైబటాలజీ వైద్య సేవలు 24/7 ఫుల్ టైం అందుబాటులో. షుగర్ పేషెంట్స్ పై ప్రత్యేక శ్రద్ధ. మారుతి హాస్పిటల్స్, రాజా థియేటర్ పక్కన, సాయినగర్, కరీంనగర్. నేను మాజీ ప్రధాన కార్యదర్శి రాపర్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఉన్నాను. గతంలో జనరల్ సెక్రటరీగా పనిచేశాను. మా అసోసియేషన్లో అనేది కుటుంబ భరోసాలో మనిషికి 10 రూపాయల చొప్పున కట్టడం జరిగింది. అందులో కొన్ని లక్షల రూపాయలు ప్రజలకు అందించే విషయంలో, ఫోటోగ్రాఫర్లకు అందించే విషయంలో వాటి వివరాలు పారదర్శకంగా లేవు. గతంలో మేము అడగడం జరిగింది, చెప్తా అన్నారు, చెప్పలేదు. గతంలో ఇంకోసారి మీటింగ్ పెట్టారు, పిలవలేదు. మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టారు, పిలవలేదు. ఎంతో మంది బాధితులు ఉన్నారు. వాళ్ళందరం కలిసి ఈరోజు వివరాలతో పూర్తిగా మాకు ఈ వివరాలు కావాలని వచ్చాము. కానీ ఇప్పుడు మమ్మల్ని అన్యాయంగా ఒక ఫోటోగ్రాఫర్గా 6 సంవత్సరాలు జనరల్ సెక్రటరీగా చేసి ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా చేసిన నేను, మెదక్ జిల్లా అధ్యక్షుడు, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శిగా గతంలో కామారెడ్డి జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా రాష్ట్ర గౌరవ సలహాదారులు, మేము అందరం కూడా వ్యవస్థలో లోపాలు ఉన్నాయి. వ్యవస్థలో కొన్ని లక్షల రూపాయలు గోల్మాల్ అయ్యాయి. ఫ్లాట్లు కొన్నారు, కొంత అవినీతి జరిగింది, కోట్ల రూపాయలలో అవినీతి జరుగుతుంది. ఆ అవినీతిని ఈరోజు కార్యవర్గ సమావేశంలో వచ్చి దాన్ని ప్రశ్నించి వివరాలు మాకు కావాలి అని చెప్పడం కొరకు ఈరోజు మేము రావడం జరిగింది. ఇప్పుడు లోన్కి వెళ్ళిన తర్వాత మీరు మాట్లాడే హక్కు లేదు, మీరు మాట్లాడొద్దు, ఇందులో నుంచి వెళ్ళాలి అంటే నేను ఒక ఫోటోగ్రాఫర్గా, ఒక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, నేను 6 ఏళ్ల నుంచి సర్వీస్ చేస్తున్న వ్యక్తిగా నేను అందరి పక్షాన పోరాడతా అని చెప్పేసి ఉంటే ఇప్పుడు పోలీసులు సిఐ గారు రమ్మని చెప్పి నన్ను తీసుకెళ్తా ఉన్నారు. నేను దీన్ని ఖండిస్తూ ఉన్నాను. యాజ్ ఒక ఫోటోగ్రాఫర్గా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఇది మా కళ, ఒక వృత్తి, ఇది మా సంఘం. మా సంఘంలో ఉన్న వ్యవస్థలో ఉన్న లోపాలని మేము మాట్లాడడానికి వస్తే ఇలా నాకు మాట్లాడడానికి నాలాంటివానికే లేకపోతే, ఒక జనరల్ సెక్రటరీ చేసి అధ్యక్షుడిగా చేసిన మాకే లేకపోతే సామాన్య ఫోటోగ్రాఫర్ పరిస్థితి ఏంటి? కొన్ని లక్షల రూపాయలు, వేల రూపాయలు గోల్మాల్ అయితే దానికి ఎవరు రెస్పాన్స్? దాన్ని చెప్పకుండా గత 2-3 సంవత్సరాల నుంచి దాటవేస్తూ ఉన్నారు. మేము 3 సంవత్సరాల నుంచి లెక్కలు అడుగుతా ఉన్నాం. ఇక్కడ ఉన్న వ్యక్తి రాష్ట్ర కార్యదర్శి. రాష్ట్ర కార్యదర్శిగా వీరిని లెక్కలు అడిగితే చెప్పలేక ఆ పదవికి కూడా రాజీనామా చేసిండు. మీరు మీ మాటలో చెప్పండి ఒక మాట. మేడం, నేను తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా రాజీనామా చేశాను. మా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి వెళ్ళి 2025లో లెక్కలు కావాలనేసి ఒక మండలానికి వెళ్తే అడిగారు మేడం. నన్ను అడుగుతారే, నాకు ఈ లెక్కలు తెలియదండి, నేను రాష్ట్ర ఉపాధ్యక్షుడైనా నాకు లెక్క తెలియదు, నేను ఒకసారి మా రాష్ట్ర కార్యాలయంలో తెలుసుకొని చెప్తా అనేసి నేను మా జిల్లా అధ్యక్షుడికి చెప్పాను. మా జిల్లా అధ్యక్షుల వారు ఏమన్నారంటే, నాకు కూడా పెద్దగా తెలియదండి, రాష్ట్ర అధ్యక్షుల వారిని అడుగుతా ఉన్నారు. కుటుంబ భరోసా ఇన్ఛార్జ్ అని ఉన్నారండి, నాగరాజు గారు, బొంగులూరు. వారిని అడిగాము. వారిని అడిగితే వారు ఏమన్నారంటే, అన్న మీ జిల్లా నుంచి ఎంత వస్తుందో నాకు ఒకసారి చెప్పండి, నేను స్టేట్ నుంచి వెళ్ళి మీకు ఎంత వస్తుందో చెప్తా అన్నారు. మా జిల్లా నుంచి వెళ్ళి 11,500 రూపాయలు వస్తుందన్న అని, సరే 1 రోజు 2 రోజుల తర్వాత క్యాల్కులేట్ చేసి చెప్పాము. సరే టోటల్ గా రాష్ట్రం నుంచి వెళ్ళి 30 వివరాలు చెప్పలేదు, వాళ్ళు చెప్పట్లేదు మేడం. లాస్ట్ ఫైనల్ గా ఏం చేయాలనుకుంటున్నాం? ఇప్పుడు మాకు న్యాయం కావాలి మేడం, మాకు న్యాయం కావాలి. ఓపెన్ డిబేట్ గా వాళ్ళతో మేము చర్చించడానికి రాష్ట్ర కమిటీ తోటి ఎప్పుడూ రెడీగా ఉన్నాము. కానీ మేము అడిగేదానికి లెక్కలు చెప్పకుండా ఇవాళ మమ్మల్ని సంఘద్రోహులుగా చిత్రీకరిస్తూ 4 సమావేశాల్లో పిలవలేదు. మమ్మల్ని సంఘద్రోహులుగా చిత్రీకరిస్తూ ఈ రోజు అడగడానికి వస్తే మమ్మల్ని ఇవాళ పోలీసు వాళ్ళు సిఐ గారు రమ్మన్నారని చెప్పేసి అంటున్నారు. మేము పోలీస్ గారిని గౌరవిస్తూ ఈ రోజు ఇక్కడ దాకా వచ్చాం. మేము కూడా ఏమంటామంటున్నాం అంటే, మేము ఏ తప్పు చేయలేదు, అదే సిఐ గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, పిలిపియండి, ఎవరు తప్పు ఉంటే వారు మాట్లాడండి. మేము అడిగిన లెక్కలకి వాళ్ళు వివరాలు చెప్తే దేనికైనా సరే మేము సావధానంగా, ఇవాళ కూడా ఇప్పుడు గొడవ చేయడానికో ఏదో విషయానికని రాలేదు. కేవలం కొన్ని లక్షల రూపాయలు, 10 రూపాయలు సగటు ఫోటోగ్రాఫర్ పేదవాడు కట్టిన డబ్బులకు వివరాలు అడుగుతున్నాం. గత 4 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు వివరాలు చెప్పట్లేరు. అదేవిధంగా కరీంనగర్ సిటీ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ శ్రీధర్ రెడ్డి గారు అధ్యక్షులు, అదేవిధంగా రవి శ్రీనివాస్ రెడ్డి గారు, వీరు గత 8 సంవత్సరాల నుంచి కూడా, కౌశిక్ వీళ్ళు ఫౌండర్ ప్రెసిడెంట్స్, వీరు గత 8 సంవత్సరాల నుంచి కరీంనగర్లో అసోసియేషన్ నడిపిస్తున్నారు. అసోసియేషన్ నడిపిస్తూ మరి వీరు ఎంతో సేవ చేశారు సంఘానికి. అలాంటిది కుటుంబ భరోసా పథకం అనేది తీసుకొచ్చింది నేను జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు వచ్చింది. మరి అలాంటి మంచి పథకం అందరికీ వెళ్ళాలని మేము అంటున్నాము. కానీ వీరు మిగతా వారికి ఈ అసోసియేషన్కి అందియట్లేదు. వాళ్ళు కేవలము స్వార్థంతో, వ్యక్తిగత కక్ష వల్ల ఈ అసోసియేషన్
అసోసియేషన్ ని గుర్తించకపోవడము, వీరికి శాశ్వత సభ్యత్వాలు ఇవ్వకపోవడము, అదే విధంగా ఈ అసోసియేషన్ గుర్తించకపోవడం వల్ల ఈ రోజు కరీంనగర్ సిటీ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ ని ప్రతి దగ్గర వర్గాలు వాళ్ళు చేస్తుంటే వీళ్ళని కలుపుకోబోని మన సంఘ సభ్యులు హక్కున చేర్చుకోవాలనే విషయంలో వీళ్ళకి మద్దతుగా కూడా ఈ రోజు మేము రావడం జరిగింది. మేము పోలీస్ స్టేషన్ పిలిచేదాకా మేము కూడా వాళ్ళు కూడా వచ్చేదాకా మేము ఇక్కడే కూర్చుంటామండి. పోలీస్ స్టేషన్కి వెళ్తే అందరం వెళ్ళాలి, మేము ఒక్కళ్ళం వెళ్ళటం కాదు. వాళ్ళు 4 సమావేశాలలో ఒక్కటన్నా సర్వస్వ సమావేశం పెడితే మేము ఇంత దాకా రాకపోయే వాళ్ళము. ఒక్కటి కూడా సమావేశం పెట్టలేదు కాబట్టి మాకు మాట్లాడే వేదిక ఎక్కడ దొరకలేదు. రాపర్తి శ్రీనివాస్ గౌడ్ గారు లెటర్ పూర్వకంగా కూడా రాష్ట్ర కమిటీకి పంపిస్తే ఇంతవరకు రిప్లై లేదు. మరి ఎక్కడ మాట్లాడాలి మేము? అందుకోసమే ఇక్కడ చాలా మంది ప్రాబ్లమ్స్ పెట్టుకుని ఇక్కడ దాకా వచ్చినాము. ఇక్కడ కూడా మాట్లాడొద్దు, బయటకు వెళ్ళమని అంటున్నారు. మరి ఏంది పరిస్థితి? అసోసియేషన్ అంటే ఒక్కరిదేనా, అందరిది కాదా? దీనివల్ల వర్గాలు ఏర్పడవా? మేము ఓపెన్ డిబేట్ కూర్చొని మాట్లాడేదాకా, అటు 10 మంది ఇటు మంది కూర్చొని మాట్లాడేదాకా, సమస్య పరిష్కరించేదాకా రాష్ట్ర ఫోటోగ్రాఫర్లు అందరూ టీజీపీ రాష్ట్ర అసోసియేషన్ కింద ఒకటే గొడుగు కింద ఉండాలి, అందరం కలిసి పని చేసుకోవాలి. ఇదివరకు ఎట్లా కలిసిమెలిసినో ఇప్పుడు కూడా ఉండాలి అనేది మా కోరిక. అది అయ్యేదాకా మేము ఇక్కడే, వాళ్ళు వచ్చి అందరితో సామరస్యంగా మాట్లాడేదాకా మేము ఇక్కడే కూర్చుంటాము. మేము స్టేషన్కి వెళ్ళాలంటే కూడా వాళ్ళు వస్తేనే మేము వస్తామండి. చెప్పండి సార్, అసలు ఏంటి ఈ గొడవ అంతా కారణం? మేడం, మేము 2018లో కరీంనగర్ సిటీ ఫోటోగ్రఫీ వెల్ఫేర్ అసోసియేషన్ స్థాపించడం జరిగింది. అప్పుడు కరీంనగర్ లో ఎటువంటి సిటీ ఫోటోగ్రఫర్ అసోసియేషన్ వెల్ఫేర్ లేదు. అప్పటి నుండి మేము 8 సంవత్సరాలుగా మేము అసోసియేషన్ రన్ చేస్తున్నాము. పలు మంచి కార్యక్రమాలు చాలా చేస్తున్నాము. ఫోటోగ్రాఫర్లకు ఇన్సూరెన్స్ కానీ, ఐడి కార్డులు కానీ చాలా ఇచ్చాము. అప్పటి నుండి వాళ్ళ ఆటలు సాగట్లేదని వాళ్ళు 2021లో ఇంకో అసోసియేషన్ స్థాపించి దానికి రాష్ట్ర అసోసియేషన్ మద్దతు తీసుకొని మమ్మల్ని కుటుంబ భరోసా కానీ, సభ్యత్వాలు కానీ మాకు ఇవ్వకుండా మాకు ఎటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ వాళ్ళు కాలయాపన చేస్తున్నారు. ఇప్పటికీ రాష్ట్ర అధ్యక్షులకి పలుమార్లు, ఇప్పటికి 10 సార్లు ఎక్కడికి వెళ్తే ఎక్కడ ఉంటే అక్కడ వారికి పేపర్ వినతి పత్రాలను అందజేశాము. ఇప్పటికి కూడా మమ్మల్ని గుర్తించలేదు. మా కరీంనగర్లో, మా దగ్గర, మా గడ్డ మీద, మా సిటీలో మీరు రాష్ట్ర కార్యవర్గ సమావేశం పెట్టుకుంటే మేము సామరస్యంగా ఒక 5గురం వచ్చి లెటర్ ఇద్దామంటే పోలీసులను అడ్డు పెట్టుకొని మమ్మల్ని లోపల రానియకుండా మీరు అడుగుంటున్నారు. ఎందుకు? ఈ కరీంనగర్ ఫోటోగ్రాఫర్లు కాదా? మేము తీవ్రవాదులమా? మేము పాకిస్తాన్ వచ్చామా? మేము ఫోటోగ్రాఫర్లం కాదా? మేము ఫోటోగ్రఫీ వృత్తి ఎన్నుకోలేదా? గత 30 సంవత్సరాల నుంచి కరీంనగర్ లో ఫోటోగ్రఫీ చేస్తున్నాం. మీరే ఫోటోగ్రాఫర్లా? కొంతమంది పెద్ద మనుషులు వాళ్ళ కొమ్ము కాసుకుంటూ, రాష్ట్ర అసోసియేషన్ కొమ్ము కాస్తుంటూ మమ్మల్ని అణగదొక్కాలని చూస్తున్నారు. ఒక ఫోటోగ్రాఫర్ అణగదొక్కితే ఎప్పుడు కూడా అది పనికిరాదు. మీ అహంకార ధోరణి పక్కన పెట్టి రాష్ట్రంలో ఉన్న ఫోటోగ్రాఫర్ అందరినీ ఒకే దాటిపై తీసుకుపోయి అన్నదమ్ముల వేళ కలిసి ఉండాలి. మేము కూడా అదే కోరుకుంటున్నాం. సామరస్యంగా వచ్చి మీకు వినతి పత్రం ఇస్తాము. మా అసోసియేషన్ని పరిణగించండి, మాకు రావాల్సిన లాభాలు చేకూర్చండి, ప్రతి ఫోటోగ్రాఫర్ని గుర్తించండి. ఫోటోగ్రాఫర్ ఐక్యత.